పువ్వు అంటే లక్ష్మి, పువ్వు అంటే జ్ఞానం సరస్వతి అందులో ఎర్రటి పువ్వు కాని నేలమీద పడి ఉంటే ఎవరైనా సరే దానిని తీసేయాలి ముందు అది క్రింద ఉండకూడదు. ఎర్ర పువ్వు క్రింద పడి సువాసిని కాని ఎవరు కాని తొక్కకూడదు సువాసిని ప్రత్యేకించి తొక్కకూడదు ఎందుకంటే అది సౌభాగ్య వస్తువు ఎవరైనా తొక్కుతారు అని వెంటనే తీసి ఏ చెట్టు మొదట్లోనో పెట్టేయాలి. చేయడానికి నీ దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఒక్క పువ్వు ఉంటే ఆ ఒక్క పువ్వే వేసి మిగిలినది పూజలో ఏ పదార్థం లోటు వచ్చినా అక్షతలతో పూరణ చేస్తారు. అన్నింటికీ అక్షతలు సరిపోతున్నప్పుడు పువ్వుల దగ్గర చిదిపేసి, నలిపేసి రేకులు వేయమని ఎవరు చెప్పారు? పువ్వులు అలా విడగొట్టేసి రేకులు చేయడం హింస. కొంతమంది తెలియక చేస్తారు. మనస్సు కఠినమై కాదు, మనస్సు కోమలంగా ఉంటుంది. తెలియక పొరపాటు జరుగుతుంది. అందుకే పువ్వును చిదమనవసరం లేదు. ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వే ఇవ్వండి మిగిలి